Hello to all, welcome to our channel Visual of Movie Reviews. Review of the movie Donkey. Acted by Shahrukh Khan garu, Taapsee Pannu garu. Written and directed by Rajkumar Rani garu. మూవీ రన్ టైం అయితే 2 hours 40 minutes. మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం వాచ్ చేసినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఫర్దర్ రివ్యూని మీ సాంగ్ చూడవచ్చు. ప్లీజ్ ట్రై సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకా డంకీ మూవీ కోసం చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఓకే పర్లేదు అనిపించింది. నేనైతే మూవీ హిందీలో చూసాను, వేరే లాంగ్వేజ్లో అయితే లేదు, ఓన్లీ హిందీలోనే ఉంది. ఫస్ట్ హాఫ్ మూవీ అయితే చాలా బాగుంటుంది. ప్రతి క్యారెక్టర్ని కూడా డైరెక్ట్గా చాలా బాగా రాసుకున్నారు. ఫన్ అండ్ ఎమోషనల్ని మిక్స్ చేసి మన ముందుకి ప్రజెంట్ చేశారు డైరెక్టర్ గారు అయితే. అంటే చాలా సీన్లో ఫన్ అయితే చాలా బాగా వర్క్ పెట్టానండి. అండ్ చాలా సింపుల్గా బాగానే ప్రజెంట్ చేశారు. అండ్ ప్రతి మూవీ కూడా నేను చూస్తాను అండ్ లైక్ చేస్తాను అనమాట. నేనైతే ఎప్పుడైనా ఈ మూవీని ఆయన మూవీ ఎప్పుడైతే ఏవైతే వస్తాయో రిలీజ్ అవుతాయో ఆ మూవీని ఎప్పుడు మిస్ చేసుకోను. అలాగే ముందుగా చూస్తే మున్నాబాయ్ ఎంబీబీఎస్, లగేరావు మున్నాబాయ్, 3 Idiots, సంజు, పీకే అండ్ ఇప్పుడు డంకీ. సో ఈ మూవీస్ చూసే వాళ్ళని మీకు ఇప్పుడు కూడా మళ్ళీ చూడాలని అనిపిస్తుంది, ఎందుకంటే అంత బాగుంటుంది మూవీస్ అయితే. సింగిల్ సీన్ అయితే ఉంటుంది, నవ్వేలా చేస్తుంది. కొన్ని సీన్లో ఇమోషనల్గానే చేస్తారు. సో ఆయన డైరెక్షన్ ఏదో మ్యాజిక్ అయితే ఉంది, కాదన్న దీనిలో. ఆర్టిస్ట్తో ఇమోషనల్ సీన్ని చాలా బాగా చేయిస్తారు అనమాట. అంటే మనకి రియల్గా అనిపిస్తుంది, అంటే ఆ ఫీల్ అయితే వస్తుంది అనమాట. కొన్ని సీన్స్ కూడా చాలా క్లాసికల్గా అనిపిస్తుంటాయి. సో షారుఖ్ ఖాన్ గారు ఇంత ముందుగా పఠాన్లో, జవాన్లో మూవీలో యాక్షన్ సీక్వెన్స్ ఏదైతే చేశారో, బట్ అంత యాక్షన్ సీక్వెన్స్ అయితే కనపడుతుంది ఈ మూవీలో అయితే. అంటే మాస్ మసాలా యాక్షన్ సీక్వెన్స్ అంతగా ఉండదు, అంటే ఉంటుంది బట్ మరీ ఎక్కువగా ఉండదు యాక్షన్ సీక్వెన్స్ అంతే. ఒక జెంటల్మెన్ లాగా ఈ మూవీలో అయితే ఆయన క్యారెక్టర్ని ప్రజెంట్ చేశారు. డంకీ అనుకుంటే ఏంటి అనుకుంటున్నారా? డంకీ అంటే ఒక జర్నీ ప్రాసెస్ అండి. అండ్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ టాపిక్ అని చాలా అంటే సింపుల్గానే లైట్ హార్టెడ్ కామెడీతో అండ్ హార్డ్ వార్మింగ్ ఎమోషనల్ అండ్ ఆడియన్స్ని ముందు బాగా చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. అండ్ ఈ మూవీలో విక్కీ కౌశల్ రోల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ విక్కీ కౌశల్ రోల్ అంటే చాలా చిన్న రోలే కానీ చాలా ఇంపాక్ట్ తీసుకొచ్చింది. ఒక సీన్ ఉంటుందండి, ఆ సీన్ అయితే నిజంగా చెప్తాను హార్ట్ టచింగ్ అసలు. ఆయన చిన్న రోలే, ఆ రోల్ ఇచ్చే చాలా పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. నేను చెప్పితే వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ చెప్పొచ్చు విక్కీ కౌశల్ అయితే. మంచి ఇంపాక్ట్ తీసుకొచ్చారు ఆయన క్యారెక్టర్ అయితే. స్టోరీ బాగానే కనెక్ట్ అవుతుంటుంది. అండ్ సెకండ్ హాఫ్ అయితే పెద్దగా ఇంపాక్టింగ్గా ఉండదు, ఎందుకంటే మనకి కొన్నిసార్లు బోర్ ఫీలింగ్ అయితే వస్తుంటుంది. అండ్ స్టోరీ ఎక్కడికో వెళ్తున్నట్టు అనేసి వెళ్తుంది అనిపిస్తుంటుంది. సో ఒక క్లైమాక్స్ సీన్ అండ్ మధ్యలో ఒక కోట్ సీన్ ఉంటుంది, అది దాని తప్ప ఎక్కడ కూడా ఇంపాక్టింగ్ అనిపించలేదు నాకు. ఫస్ట్లో ఉన్న ఫన్ అని కూడా సెకండ్ హాఫ్లో ఉండదు. రెండు ఎమోషన్స్ ఏదో ఉంటాయి, అది కాదు పదాలు చెప్తాను కదా చాలా బాగుంటాయి అనేసి. వేరే కంట్రీ వెళ్ళాలని వాళ్ళు పడే కష్టాలు, దానికి జర్నీ ప్రాసెస్ కదా, అక్కడ ఎలా పడే ప్రాబ్లమ్స్ అండ్ ఇండియా మీద ఉన్న ప్రేమ, వేరే కంట్రీ నుంచి ఇండియా రావాలని వాళ్ళు ఇండియా మీద చూపించిన ప్రేమతో ఇవన్నీ పాయింట్స్ని బాగా రాసుకున్నారు. అదే చాలా బాగా అనిపించింది. సో షారుఖ్ ఖాన్ గారు ఈ మూవీలో అయితే 3 looks అనేది కనిపిస్తారు మనకి ఈ మూవీలో అయితే. ఫస్ట్ అయితే యంగ్ రోల్లో, రెండోది ఏంటంటే మూవీ మనం జనరల్గా ఆయన మూవీలో ఎలా ఉంటారో అలానే కనిపిస్తారు. అండ్ థర్డ్లో అంటే ఓల్డ్ ఏజ్లో కనిపిస్తారు, అంటే ఎలా వర్షన్స్ మనం చూస్తుంటాం అన్నమాట, 3 versions కనపడతాయి. సో ఒక మంచి మెసేజ్ ఓరియంట్ మూవీ అనేది చెప్పవచ్చండి. సో రాజ్ కుమార్ ఇరానీ గారు ఇప్పుడు కూడా డిఫరెంట్గానే థింక్ చేస్తూ ఉంటారు క్లైమాక్స్. సో ఆయన మూవీస్ అన్ని చూస్తారు కదా, చాలా బాగా అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు ఖాళీ ఉన్నప్పుడు అప్పుడు చూస్తుంటాను. సో క్లైమాక్స్ సీన్ కూడా చాలా బాగా రాసుకున్నారు, బాగా అనిపించింది నాకు. అది బీజిఎం కూడా పర్లేదు, బాగానే ఉంది. ప్రీతం దా గారు మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. సో కొన్ని సీన్లు చాలా బాగా ఇచ్చారు, కొన్ని సీన్లు ఎక్కడో కొంచెం తగ్గినట్టు అనిపించింది నాకు అయితే. సో ఓవరాల్గా మూవీ పర్లేదు, గుడ్ మూవీ అనేది అనిపించింది. సో ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో బాగుంటుంది. సో సెకండ్ హాఫ్లో కొంచెం డల్ అయి ఫీలింగ్ అంటే అనిపించింది. అండ్ కమింగ్ టు ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్, షారుఖ్ ఖాన్ గారు చాలా అంటే చాలా బాగా చేశారు. ఆయన 2 ఎమోషన్స్ ఏదైతే చెప్పాను కదా మీకు, సెకండ్ హాఫ్లో ఉంటుంది. ఫస్ట్ది కోర్ట్ సీన్లో ఒకటి బాగా ఎమోషనల్ ఉంటుంది, ఆ సీన్ చాలా చాలా బాగుంటుంది, బాగా చేస్తారు. అండ్ సెకండ్ ఏంటంటే క్లైమాక్స్లో కూడా నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. ఆ ఎమోషన్స్ నిజంగా మనం కూడా చాలా ఎమోషనల్ అయిపోతామట అక్కడ. సెంటు కూడా చాలా బాగా చేశారు, మిగతా సీన్లు కూడా ఆయన బాగా చేశారు. అండ్ హీరోయిన్ కూడా బాగా చేశారు. ఆవిడ 2 క్యారెక్టర్స్ ఉంటాయి, ఐ మీన్ 2 versions ఉంటాయి, ఆవిడ యంగర్ అండ్ ఓల్డర్ వర్షన్, అది కూడా చాలా బాగా చేశారు. ఆవిడ 2 versions కూడా చాలా బాగా చేశారు. మిగతా ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వాళ్ళ తగ్గట్టు క్యారెక్టర్ తగ్గట్టు బాగా చేశారు. బొమ్మనీర్ అనేది ఉంటారు, ఆయన
రాజ్కుమార్ ఇరానీ గారి మూవీలో ఎప్పుడు ఆయన క్యారెక్టర్ అయితే ఉంటుందండి. ప్రతి మూవీలో మ్యాక్సిమం ఆయన క్యారెక్టర్ అయితే ఉంటుంది. సో ఆయన కూడా బాగానే చేశారు. అంత పెద్దగా ఇంపాక్ట్ రోల్ అయితే లేదు, అంటే ఉంది బట్ అంతగా ఏమి అనిపించలేదు. సో విక్కీ కోసం రోల్ అయితే పెద్దగా ఇంపాక్ట్ చేసింది, చెప్పాను కదా ముందుగా మీకు. సో అంటే చిన్న రోలే, ఆయన ఇచ్చిన క్యారెక్టర్ ఇంపాక్ట్ బాగా తీసుకొచ్చి ఆ ఇమోషనల్ సీన్ ఏదైతే ఉంటుంది నిజంగా హార్ట్ టచింగ్ అని చెప్పాను కదా, నిజంగానే బాగా హార్ట్ టచింగ్ అది. అండ్ కమింగ్ టు డైరెక్షన్ విషయానికి వస్తే రాజమౌళి ఇరానీ గారి కోసం ఎంత చెప్పినా అంత తక్కువ అనిపిస్తుంది. సో అంత పెద్ద, ఎందుకంటే నేను ఈయనకి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో కంపేర్ చేస్తుంటాను. ఎందుకంటే వీళ్ళ థింకింగ్ ఎక్కడో మ్యాచ్ అయినట్టు అనిపిస్తుంది నాకు, ఎస్పెషల్లీ నా ఫీలింగ్ అది. సో నిజంగా అందుకే నేను చెప్తున్నా, రాజమౌళి గారు ఏ మూవీ వచ్చి నేను ఎక్కువ మిస్ అవ్వకంటే చూస్తాను. అందుకని అదే సెకండ్ హాఫ్లో కొంచెం డిసప్పాయింట్ చేశారు. మిగతా పాట ఏదైతే ఉంటే అదంతా బాగానే అనిపించింది. మళ్ళీ సాంగ్స్ అండ్ బీజే విషయానికి వస్తే సాంగ్స్ బాగానే ఉన్నాయి. కొన్ని సాంగ్స్ ఉన్నాయి చాలా బాగా అనిపించాయి. ఒక సాంగ్ కొంచెం కైండ్ ఆఫ్ ద వేరేగా అనిపించింది. అంటే హిందీ వాళ్ళు కదా, హిందీ వాళ్ళకి బాగా నచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బీజం పర్లేదు, కొన్ని సీన్లు అయితే బాగా వెల్వెట్ చేసింది, కొన్ని సీన్లు ఎక్కడో తగ్గినట్టు అనిపించింది. ప్రీతం తాగే మ్యూజిక్ బాగానే ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఆయన మ్యూజిక్ ఇప్పుడు కూడా రాక్గానే ఉంటుంది. ఈసారి కొంచెం తగ్గినట్టు అనిపించింది. అండ్ మూవీ రేటింగ్ విషయానికి వస్తే ఈ మూవీకి నేను ఇచ్చిన రేటింగ్ అయితే ఐ విల్ గివ్ టు 3.6 out of 5. సో దట్స్ ఇస్ గా. సో ఓవరాల్గా మూవీ అయితే ఓకే, పర్లేదు, గుడ్ మూవీ అనే చెప్పొచ్చు. సో దిస్ ఇస్ రివ్యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్కి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ పెట్టుకున్న ఫర్దర్ రివ్యూని మిస్ అవ్వ చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు, ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అలాగే నా సెకండ్ ఛానల్ విజు రాక్ స్టార్ వ్లాగ్స్ అని ఉంటుంది, దాన్ని కూడా మీరు ఆ పేజ్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ నాకు ఇలాగే సపోర్ట్ చేస్తాను, మీకు మంచి రివ్యూతో మీ ముందుకు వస్తుంటాను. సో దట్స్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీడియో నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్, జై హింద్.